హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఈజ్ మాన్సా. ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ సీనియర్ ఫ్యాకల్టీ యూపీఎస్ జి విజయ్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, ఐఏఎస్ ఎగ్జామ్కి అండ్ స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ సిరీస్ ఎలా ఉండాలి అసలు? మ్యామ్, టెస్ట్ సిరీస్ కన్నా ముందు మనం స్టడీ మెటీరియల్ గురించి మాట్లాడాలి. మెయిన్ ఎందుకంటే టెస్ట్ మనం రాయాలంటే స్టడీ మెటీరియల్ కదా మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది యూట్యూబ్ లో ఎలా ఉంటుందంటే మ్యామ్, సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ రకరకాలుగా డిఫరెంట్ మెటీరియల్స్ చెప్పేసి ఆస్పిరెంట్స్ ని కన్ఫ్యూజ్ చేస్తా ఉంటాం. ఇక్కడ ఆస్పిరెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే స్టడీ మెటీరియల్ ని కీప్ ఇట్ వెరీ లిమిటెడ్, షార్ట్ అండ్ సింపుల్, రిసోర్స్ లెస్, రిపీట్ మోర్. దిస్ ఇస్ ద మంత్ర. మీరు ఒక్క బుక్ చదవండి, 10 సార్లు చదవండి. సో దట్ విల్ గివ్ యూ మేజర్ ఎసెన్స్. సో ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్ మ్యామ్ ఎన్సీఆర్టీ. ఇంకా దాంట్లో అసలు బ్యాక్ స్టెప్ వేయాల్సింది లేదు. చాలా మంది నా దగ్గరకు వస్తారు సిల్లీ డౌట్స్ తో, సార్ మార్కెట్లో జిస్ట్ దొరుకుతుంది సార్ ఎన్సీఆర్టీది, అది చదివేస్తే అయిపోద్దా అంటే, మరి నీ గ్రూప్ 4 ఓకేనా, గ్రూప్ 3 ఓకేనా అంటే, అదేంటి సార్ అలా అంటున్నారు, మీరు ఐఏఎస్ అవ్వడానికి కదా వచ్చిందంటే, మరి ఐఏఎస్ అవ్వడానికి వచ్చినప్పుడు దానికి ఒక ప్రాసెస్ అండ్ పద్ధతి ఉంటుంది. ఆ జిస్ట్లో ఏం చేస్తారంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని తీసి దాంట్లో వేసేస్తారు. కానీ ఎన్సీఆర్టీ బుక్స్ యొక్క బ్యూటీ ఏంటంటే మ్యామ్, నేను ఎన్సీఆర్టీని ఒక 20-30 సార్లు చదువుంటాను మ్యామ్. ప్రతిసారి ఈ రోజు కూడా నేను ఇప్పుడు ఎన్సీఆర్టీ తీసి చదివితే ఐ విల్ ఫైండ్ ఎ న్యూ పాయింట్ ఇన్ ఇట్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎన్సీఆర్టీ. అంటే ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుందా మెటీరియల్? ఆల్ సేమ్ మెటీరియల్ ఉంటుంది మ్యామ్, కంటెంట్ వైజ్ గా జస్ట్ ఫ్యాక్ట్స్ చేంజ్ అవుతాయి. కానీ మనం ప్రతిసారి నెక్స్ట్ టైం ఎప్పుడైతే చదువుతామో అది చదివేటప్పుడు మన థింకింగ్ ప్రాసెస్ ఆర్ మన మెచ్యూరిటీ ఇంక్రీజ్ అయిపోయి ఉంటుంది అప్పటికి. అంటే దాన్ని చూసే విధానం మారిపోతుంది. సో ఎన్సీఆర్టీ విల్ గివ్ యూ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్టఫ్. 50% ఆఫ్ మనకి కంటెంట్ ఏదైతే ఉందో అది ఎన్సీఆర్టీ కవర్ చేసేస్తుంది. సెకండ్ ఏంటంటే ఓన్లీ ఎన్సీఆర్టీ సరిపోతాయి అన్న క్వశ్చన్స్ చాలా మంది అడుగుతున్నాను. ఓన్లీ ఎన్సీఆర్టీ సరిపోవు. ఎందుకు సరిపోవు అంటే, ముందు 1990s, 2000 సివిల్స్ రాసే వాళ్ళకి ఏ రిసోర్సెస్ లేవు కాబట్టి ఓన్లీ ఎన్సీఆర్టీ చదువుకొని వాళ్ళకి వచ్చిన నాలెడ్జ్తో రాసొచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు యూపీఎస్సీ అంటే అందరికి తెలుసు, ఐఏఎస్ అంటే అందరికి తెలుసు, ఎలా అవ్వాలో తెలుసు, దాంట్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయో తెలుసు, మోటివేటర్స్ తెలుసు, దాంట్లో స్పీకర్స్ తెలుసు, టాపర్స్ తెలుసు. సో కాంపిటీషన్ ఇంక్రీజ్ అయిపోయింది. మీరు చూస్తే సౌత్ ఇండియాలో ఎవరైనా ఐఏఎస్ ప్రిపరేషన్ అవుతున్నానని అనేవాళ్ళ, నేను ఏమున్నా ఐటీ సెక్టర్కి వెళ్తాను, లేకపోతే బిజినెస్ చేసుకుంటాను, లేకపోతే అగ్రికల్చర్ చేసుకుంటాను. ఇదే మేజర్ ట్రెండంగా ఉండేది. ఆర్మీలో కూడా చాలా తక్కువ ఉంటారు మ్యామ్ సౌత్ ఇండియాలో మీరు అబ్జర్వ్ చేస్తే. కానీ ఇప్పుడు పాపులేషన్ గ్రోత్ రేట్ వల్లనో లేకపోతే జనాలకు అవగాహన రావడం వల్లనో కాంపిటీషన్ బాగా ఇంక్రీజ్ అయిపోయింది. ఆ పర్టికులర్ కాంపిటీషన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఓన్లీ ఎన్సీఆర్టీ సరిపోవు. ఇంకొంచెం అడ్వాన్స్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చదవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, లక్ష్మీకాంత్ ఈజ్ అ వెరీ ఎఫెక్టివ్ బుక్ ఫర్ పాలిటీ మ్యామ్. లక్ష్మీకాంత్ ఒకటి సరిపోదు. డిడి బసు అనే బుక్ ఉంటుంది, అది చాలా బాగా అనలిటికల్గా యాక్ట్ చేస్తుంది. అలాంగ్ విత్ దట్ మనకి బేర్ యాక్ట్ అనే బుక్ ఉంటుంది. అట్లా క్లబ్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. మీ నాలెడ్జ్ ఎంత ఎఫెక్టివ్గా అవ్వాలనుకుంటే మీరు అన్ని బుక్స్ చదవాలి. జోగ్రఫీకి ముందు జీసీ లియోంగ్ అని బుక్ ఉండేది మ్యామ్, కానీ ఇప్పుడు జీసీ లియోంగ్ అవుట్డేటెడ్ అయిపోయింది. దాంట్లో హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇంగ్లీష్ ఉంది. స్టూడెంట్స్ అది అర్థం చేసుకోవడానికి డిఫికల్ట్ ఫీల్ అవుతున్నారు. పిఎంఎఫ్ పబ్లికేషన్స్ వాళ్ళు ఫిజికల్ జోగ్రఫీ బుక్ రిలీజ్ చేశారు మ్యామ్, చాలా అద్భుతంగా ఉంది. నేను దాని బేసిస్ మీద టీచ్ చేస్తున్నాను. ఇండియన్ జోగ్రఫీ పిఎంఎఫ్ పబ్లికేషన్స్ వాళ్ళు రిలీజ్ చేశారు, అది బాగానే ఉంది. అండ్ అగైన్ నోట్ ఈస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రాయల్టీ ఇన్ ఇట్, జస్ట్ నాకు నచ్చింది కాబట్టి చెప్తున్నా. మళ్ళీ నెక్స్ట్ కమెంట్ వస్తుంది మ్యామ్ దీని కింద, సార్ మీకు ఎంత షేర్ ఉంటుంది మీరు ఆ బుక్ని ప్రమోట్ చేస్తుంది. నాకు ఏ షేరు లేదు, అసలు ఆథర్తో సంబంధం లేదు, అసలు వాళ్ళ ఆఫీస్ ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు. ఎకానమీకి సంజీవ్ వర్మ, రమేష్ సింగ్ అని ముందు బుక్స్ ఉండేవారు, కానీ ఇప్పుడు అవి కూడా అవుట్డేట్ అయిపోయినాయి. ఇప్పుడు రైట్ నౌ మార్కెట్లో ఉన్నది వివేక్ సింగ్ అండ్ నితిన్ సింఘానియా. ఆర్ట్ అండ్ కల్చర్కి నితిన్ సింఘానియా. అండ్ మన ఎకానమీకి ఆల్రెడీ హ్యావ్ సెడ్. ఎన్వైర్న్మెంట్కి పిఎంఎఫ్ పబ్లికేషన్స్. ఎథిక్స్ ఇంటిగ్రిటీకి సుబ్బారావు గారి బుక్ ఉంది, డికే బాలాజీ బుక్ ఉంది, ఇగ్నో మెటీరియల్ ఉంది. అట్లా వేరియస్ సోర్సెస్ ఉన్నాయి మ్యామ్. మీకు నచ్చిన బుక్ చదవచ్చు. ఇట్స్ నాకు ఫుడ్ నచ్చచ్చు, మీకు ఫుడ్ నచ్చచ్చు మ్యామ్. అట్లా ఆస్పిరెంట్ చదివేటప్పుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క బుక్ కనెక్ట్ అవుతుంది. అట్లా మీకు ఏ బుక్ కనెక్ట్ అవుతుందో చూసుకొని ఆ బుక్నే నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి అని నేను అంటా. ఎప్పుడైతే చదివేశాక నోట్ మేకింగ్ చేస్తారో దాంట్లో జాగ్రత్త. ఎందుకంటే చాలామంది, ఓ రోజు నేను ఒక అమ్మాయికి లాస్ట్ ఇయర్ 484 ర్యాంక్ మ్యామ్. ఆ అమ్మాయిని ఏం చేశానంటే, తను 4 times ఫెయిల్ అయిపోయింది. 5th time నా దగ్గరకు వచ్చింది, మెంటరింగ్ చేయండి సార్, మీరు చెప్పింది చేస్తాను నేను ఒక మాట చెప్పాను, నేను టార్గెట్ ఇస్తాను బెట్ట, మీరు ఫుల్ఫిల్ చేయగలిగితే ఫస్ట్ టార్గెట్ ఫుల్ఫిల్ చేయగలిగితేనే సెకండ్ ఇస్తా, లేకపోతే ఇవ్వనని. ఫస్ట్ టార్గెట్ ఇచ్చాను, పాలిటీ చదువుకొని రాబెట్ట లక్ష్మీకాంత్, 45 days టైము ప్లస్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకొని రాను. ఆ అమ్మాయి పాలిటీ చదివింది, ప్రతి ఒక్క పాయింట్ చదివింది, నోట్స్ చేసుకొని వచ్చింది. నేను నోట్స్ 45 days తర్వాత వచ్చింది.
నోట్స్ చూపియని నేను నోట్స్ చూస్తే దాని సైజ్ ఎంత ఉంది మ్యామ్, లక్ష్మీకాంత్ సైజ్ ఎంత, ఆ అమ్మాయి రాసింది ఎంత. నేను అన్నా ఏంటమ్మా లక్ష్మీకాంత్ని రీరైట్ చేసావా ఏంటి పరిస్థితి అన్న. లేదు సార్ మీరు ప్రతి పాయింట్ని ఫోకస్ చేయండి. ప్రతి పాయింట్ని ఫోకస్ చేయమన్నా, ప్రతి పాయింట్ని రీరైట్ రాయమనలే. ఇట్ ఈస్ సింప్లీ లైక్ మీరు చదివిన దానికి ఏదైతే కంటెంట్ని మీరు ప్రిసైజ్ చేసి రాసుకోగలుగుతారో అప్పుడు మీ దగ్గర ఒక ప్రిసైజ్ నోట్స్ ఉంటుంది. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు ప్రిపేర్. నోట్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో మనకి ఎగ్జామ్స్ రాసేటప్పుడు 9 to 12, 2 to 5, 9 to 12, 2 to 5. ముందు మేము రాసేటప్పుడు మ్యామ్ 5 days కంటిన్యూస్ ఉండేవి, 9 to 12, 2 to 5, 9 to 12, 2 to 5. కానీ ఇప్పుడు యూపీఎస్సీ కొంచెం లీజ్ ఇచ్చి ఒక 2 weeksకి ఎక్స్టెండ్ చేసింది. ఫ్రైడే సాటర్డే సండే, సాటర్డే సండే. అట్లీస్ట్ మనం ఆ లాస్ట్ మినిట్లో రివిజన్ చేయాలంటే ఇట్లాంటి క్రిస్ప్ నోట్స్ అవసరం. అలా అని చెప్పి మార్కెట్లో ఉన్న టాపర్స్ నోట్స్ చదివారు అనుకోండి, వాడు టాపర్ ఎందుకు అయ్యాడంటే వాడు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాడు కాబట్టి టాపర్ అయ్యాడు. మీరు ఆ నోట్స్ చదివితే మీరు టాపర్ అవ్వరు, మీరు వాడి ఫాలోవర్ అవుతారు. మీరు లీడర్ అవ్వడానికి వచ్చారు. ఎస్ మ్యామ్, మీరు లీడర్ అవ్వడానికి వచ్చారు, వేరే వాళ్ళని ఫాలో అవ్వడానికి రాలేదు. ప్రతి ఒక్కరికి ఒక స్ట్రాటజీ ఉంటుంది మ్యామ్. డబ్బు నోడుకో స్ట్రాటజీ, ఎగ్జాక్ట్లీ. మీ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఒకలాగా ఉంటుంది. నోట్స్ లో ఏం రాయాలంటే ఇప్పుడు నాకు జాగ్రఫీలో 8 planets ఉన్నాయి, లేకపోతే ఇండియాలోకి మాన్సూన్ జూన్ నెలలో వస్తుంది మ్యామ్. ఇది నాకు ఆల్రెడీ మైండ్లో ఉంది కాబట్టి నోట్స్లో నేను ఎందుకు రాసుకుంటా. సో మీరు ఏం చేయాలంటే నోట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏదైతే మీకు గుర్తు రాదు తెలీదో ఆ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం ఉత్తమం. ఎప్పుడైతే మీ దగ్గర ఆ నోట్స్ రెడీగా ఉంటుందో అప్పుడు మీరు టెస్ట్ సిరీస్ గురించి ఆలోచించాలి. అండ్ టెస్ట్ సిరీస్ చూస్ చేసుకునే విధానం చాలా సింపుల్ మ్యామ్. ఏదైతే ఇన్స్టిట్యూట్లో మీరు కోచింగ్ తీసుకుంటారో మ్యాక్సిమం అన్ని ఇన్స్టిట్యూట్స్ టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేస్తాయి, కానీ రెగ్యులర్గా ప్రొవైడ్ చేస్తున్నారా లేదా అన్నది బిగ్గెస్ట్ క్వశ్చన్. నేను లాస్ట్లో ఇంకొక ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్ చూపిస్తాను మ్యామ్ మీకు. దీని గురించి కమెంట్స్ కూడా వచ్చినాయి నాకు. టెస్ట్ సిరీస్ జరుగుతుందా లేదా అన్నది ఒకసారి కరెక్ట్గా చూసుకొని ఆ ఇన్స్టిట్యూట్లో టెస్ట్ సిరీస్ రాస్తూ ఒకసారి మీ ప్రిపరేషన్ అయిపోయి ఇంకో 3 నెలలు ఉంటుంది కదా మ్యామ్ ఎగ్జామ్కి, అశోక్ నగర్లో బుక్ స్టాల్స్ ఉంటాయి. మీకు ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న అన్ని ఇన్స్టిట్యూట్ల యొక్క టెస్ట్ సిరీస్లు అక్కడ అవైలబుల్ ఉంటాయి. మీరు ఒక 2000 కానీ 3000 కానీ మీవి కావనుకుంటే వాళ్ళ టెస్ట్ సిరీస్ హార్డ్ కాపీలు మీకు ఇచ్చేస్తారు. ఆ టెస్ట్ సిరీస్ని మీరు సాల్వ్ చేయొచ్చు వెళ్ళి. నేను ఎందుకు ఆల్ ఇన్స్టిట్యూట్స్ టెస్ట్ సిరీస్లు అక్కడ తీసుకోండి 2000 పెట్టి అంటున్నా అంటే అక్కడ కంటెంట్ ప్రిపేర్ చేసే వాడి మైండ్ ఒకలాగా ఉంటుంది. నేను ఒక క్వశ్చన్ ఇచ్చాను మ్యామ్, నా మైండ్ ఒకలాగా ఉంటుంది. ఐ కెన్ ప్రిపేర్ ఎ క్వశ్చన్ ఆన్ స్పాట్ ఆన్ లైఫ్ ఫర్ ఎనీ టాపిక్ ఇన్ దిస్ వరల్డ్. Because I have failed this UPSC examination 6 times. I have spent my youth stage of life. నేను ఇక్కడ నుంచోని మీకు హిస్టరీలో ఏమన్నా గుర్తున్నాయి మ్యామ్? ఎనీథింగ్? ఒకవేళ చూసుకుంటే ఔరంగజేబ్ మీద మ్యామ్, నేను జాగ్రఫీ ఫ్యాకల్టీ కదా, డిస్పైట్ ఐ కెన్ క్రియేట్ ఎ క్వశ్చన్ ఆన్ హిస్టరీ. అక్బర్ హ్యాస్ కన్స్ట్రక్టెడ్ గ్రేటర్ రిలేషన్స్ విత్ రాజ్పుత్ వేర్ ఔరంగజేబ్ హ్యాస్ మేడ్ ఇట్ టు డిక్లైన్. డిస్కస్ ద రీజన్స్ అసోసియేటెడ్ విత్ ఇట్. పాలిటీలో క్వశ్చన్ అడిగితే Schedule 10 of Indian Constitution is very important to keep checks and balances on legislature and executive. Discuss the major challenges associated with it. Geography lo question nenu cheppalante, what is mantle plume, how it is playing a key role in plate tectonics. Discuss the significance of Great Plains of India. Explain how Himalayas are formed. Explain the formation of Indonesia, Philippines archipelago. Explain the formation of Japan. What is a tropical cyclone? Why most of the tropical cyclones are formed in Gulf of Mexico, South China Sea and Bay of Bengal. Discuss the reasons. ఇదంతా నాకు ఎలా వచ్చిందంటే మ్యామ్ ఓటమి నుంచి నేర్చుకుంటే వచ్చింది. అట్లా మీరు కూడా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ని నేర్చుకోవడానికి మీరు ఇన్స్టిట్యూట్లో ఎక్కడైతే కోచింగ్ తీసుకుంటారో అక్కడ టెస్ట్ సిరీస్ ఉంటుంది 100%. రెగ్యులర్గా పెడతారా పెట్టరా అనేది ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ని అడగండి, వాళ్ళు చెప్తారు ఆన్సర్. ఆ పర్టికులర్ టెస్ట్ సిరీస్ అయిపోయాక కూడా మీరు మార్కెట్లోకి వెళ్ళి ఒక 2000 మీరు కావాలనుకుంటే ఆ టెస్ట్ సిరీస్లు దొరుకుతాయి, అవి సాల్వ్ చేసి దాంట్లో ఇక్కడ ఇంకొక ట్విస్ట్ మ్యామ్, నేను స్టూడెంట్స్కి ఇది మరీ చెప్తా ఉన్నా. క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటే ఒకటే కరెక్ట్ అవుతుంది. స్టూడెంట్ ఏం చేస్తాడంటే ఆ ఒకటి కరెక్ట్ పెడతాడు లేదా సొల్యూషన్లో ఒకటి కరెక్ట్ చూసుకుంటాడు. కానీ నేనేమంటా అంటే మిగతా 3 రాంగ్ ఆప్షన్లు ఉన్నాయి కదా, దాని మీద కూడా షార్ట్ నోట్స్ చేసుకో. ప్రతి ఒక్క పేపర్లో 100 క్వశ్చన్లు ఉంటాయి, 4 ఆప్షన్లు ఉంటాయి. 4 ఆప్షన్లకి నువ్వు నోట్ చేసుకుంటే 400 టాపిక్లు నీ దగ్గర ఉంటాయి. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీరు సాల్వ్ చేసేటప్పుడు కూడా 10 ఏళ్ళు చేయాలి మ్యామ్. జనరల్గా లాస్ట్ 10 years క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసి దాంట్లో రాంగ్ ఆప్షన్స్ కూడా మీరు నోట్స్ రాసుకోండి. టెస్ట్ సిరీస్లో వచ్చే రాంగ్ ఆప్షన్స్ కూడా ఒక క్రిస్ప్ నోట్స్ రాసుకోండి.
అవి మీకు ప్రిలిమ్స్లో ఒక 20-30 మార్క్స్ ఫెచ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా టెస్ట్ సిరీస్ ప్రిలిమ్స్కి ముందు రాస్తూ ప్రిలిమ్స్ అయిపోయిన నెక్స్ట్ డేనే రిజల్ట్ గురించి వెయిట్ చేయకుండా మెయిన్స్ టెస్ట్ సిరీస్ రాస్తూ మినిమం మీరు మెయిన్స్కి వెళ్ళే లోపు ఒక 50 టెస్టులు, అంటే ఒక్కో టెస్ట్లో ఒక 10 క్వశ్చన్లు ఉన్నా మినిమం 500 క్వశ్చన్లకి మీరు ఆన్సర్ రాసిన కెపాసిటీ ఉంటేనే ఆ ఎగ్జామ్ హాల్లో రాయగలుగుతారు. ఎందుకంటే అక్కడ 3 గంటల సమయం మాత్రమే 20 క్వశ్చన్లు రాయాల్సి ఉంటుంది. ఒక్కో క్వశ్చన్కి 7 నుంచి 8 నిమిషాల సమయమే ఉంటుంది. ఆ 7 నుంచి 8 నిమిషాల సమయంలో మీరు ఆ కంటెంట్ని గుర్తు తెచ్చుకొని ఆలోచించి, ఇంకా అన్నిట్లో ఐరనీ ఏంటంటే వాళ్ళు మనకు ఎడిషనల్ ఇవ్వరు, ఇచ్చిన స్పేస్లోనే రాయాలి. ఆ ఇచ్చిన స్పేస్లో రాస్తూ అందరికన్నా బాగా రాసే కెపాసిటీ మీకు రావాలంటే ఇంత ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఎగ్జాంపుల్ ఈజ్ మ్యామ్, విరాట్ కోహ్లీకి క్రికెట్ అంటే ప్యాషన్. ఎందుకు ప్యాషన్ అంటే కోచ్ ఒక్కసారి చెప్తే విరాట్ కోహ్లీ 100 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తారు. అట్లా యూపీఎస్సీ ఆస్పిరెంట్ కూడా క్లాస్ ఒకసారి వింటే మీరు 100 టైమ్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఇట్లాంటి ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా ఈజీ అయిపోతాయి. దిస్ ఈస్ మై సజెషన్ టు ద ఆస్పిరెంట్స్ in regarding with study material or test series. Choose the best one, resourceless and repeat more. That is what the mantra is. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఐఏఎస్కి సంబంధించి మీరు ఈరోజు ఇవ్వడం జరిగింది. సో మీరు ఇప్పుడు మాతో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైతుందో అది ప్రతి స్టూడెంట్కి హెల్ప్ అవ్వాలని అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను కూడా. Yes, సో ma'am. అలాగే మీ ఫ్యూచర్ కూడా ఇంకా బాగుండాలని మా ఛానల్ Hopefully, నుంచి ma'am. విష్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you, ma'am.